నిషేధిత సంస్థ స్టూడెంట్స్ సిమీకు చెందిన 8 మంది ఉగ్రవాదులు నిన్న రాత్రి ఒక గార్డును చంపి భూపాల్ జైలు నుంచి పరారయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో టెర్రరిస్టులు కత్తితో హెడ్ కానిస్టేబుల్ రామ్ శంకర్ గొంతు కోసి ఆ తర్వాత దుప్పట్టతో జైలు గోడ ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. 3 ఏళ్ల కిందట కూడా 7 సిమీ ఉగ్రవాదులు భోపాల్కు 280 కిలోమీటర్ల దూరంలోని ఖాండ్వాలో ఇదే తరహాలో జైలు నుంచి పరారయ్యారు. అప్పట్లో బాత్రూం గోడ బద్దలు కొట్టి వారంతా తప్పించుకున్నారు. జైలు నుంచి తప్పించుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి వారి పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకున్న తరుణంలో వారు పారిపోవడానికి ప్లాన్ చేసుకుని తమ పథకాన్ని పక్కాగా అమలు చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేసి సిమీ కార్యకర్తలు పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపడుతున్నారు. వారు తప్పించుకోవడానికి జైలు నుంచి ఎవరైనా సహకారం అందించారా, అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న జైలు నుంచి వారు ఎలా తప్పించుకున్నారు అన్న కోణంలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంతోనే తప్పించుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. భోపాల్ జైలు నుంచి 8 మంది సిమీ కార్యకర్తలు పరారయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అసలు భోపాల్ సిమీ కార్యకర్తలు ఎలా తప్పించుకున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోపాల్ జైలు నుంచి నిన్న రాత్రి 8 మంది ఉగ్రవాదులు సిమీ ఉగ్రవాదులు తప్పించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ 8 కేసుల్లో పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఒక 4 ఉగ్రవాదులు సిమీ ఉగ్రవాదుల్ని తెలంగాణ పోలీసులు గత ఏడాది రూకేలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిమీ ఉగ్రవాదుల్లో ఏదో తెలంగాణ పోలీసులపై కాల్పు చేసి చంపిన కేసులో కూడా 2 ఉగ్రవాదులు కూడా దీంట్లో ఉన్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే 2 అత్యంత కరడుగట్టిన సిమీ ఉగ్రవాదులు ఉన్నారు. వీళ్ళు మొత్తం 17 కేసుల్లో వరకు నిందితులు, 17 పెళ్లి కేసుల్లో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. వీరిపైన ఇప్పటికీ 10 లక్షల పైన క్యాష్ రివార్డు కూడా ఎన్ఐఏ ప్రకటించింది. దీంట్లో చూసినట్లయితే మహమ్మద్ అలియాస్ గుడ్డు, ఇతను అత్యంత డేంజర్ అని చెప్పవచ్చు. అంబేద్ ఖాన్, ఇతను కూడా అత్యంత డేంజర్ అని చెప్పి ఇద్దరు కూడా ఈ స్కెచ్ ఏదైతే జైలు నుంచి పారిపోవడానికి స్కెచ్ వేసినట్టుగా అధికారులు ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దిశలో కోణంలో విచారణ జరుపుతున్నారు. గతంలో గత ఏడాది రూకేలలో తెలంగాణ పోలీసులు 4 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వీళ్ళు తెలంగాణలో నల్గొండ జిల్లాలో పోలీసులపై కాల్పులు జరిపి తర్వాత ఎన్కౌంటర్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. తర్వాత ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన ఇద్దరిని కూడా రూకేలు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు 7 రాష్ట్రాలు కూడా వీళ్ళ కోసం కూడా ఇప్పటికే గాలింపు చర్యలు తీవ్రం చేసినట్టుగా చెప్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు కూడా అలర్ట్ ప్రకటించి ఎక్కడెక్కడ గాలింపు చర్యలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్టే మహమ్మద్ అలియాస్ గుడ్డు, అంబేద్ ఖాన్, అలియాస్ దావూద్ ఇద్దరు కూడా అత్యంత నేరాలకు పాల్పడ్డారు. వీళ్ళు 17 పేలుడు కేసులో భాగస్వామ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడ ఏమైనా చేసే అవకాశం ఉందని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికీ అప్రమత్తం ప్రకటించి అన్ని రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు కూడా తీవ్రతరం చేస్తారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.